Hey, hello everyone. Once again, welcome back to my ఛానల్. సో మనం ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్‌లో డామ్ అంటే ఏంటి అండ్ జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ ఏంటో చూసాం. సో మీరు ఆ 2 వీడియోస్ చూడకుండా ఉంటే ఫస్ట్ వెళ్లి ఆ 2 వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీకు ఆ 2 వీడియోస్ అర్థం కాలేదంటే ఈ వీడియో అస్సలు అర్థం కాదనమాట. సో అందుకని ఫస్ట్ ఆ 2 వీడియోస్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఆ డామ్ వీడియో అండ్ జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో వెళ్లి ఒకసారి చూసేయండి. ఓకే. అండ్ ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే జావా స్క్రిప్ట్‌లో మనకు ఫార్మ్స్ ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ ఫార్మ్ ఉంటుంది కదా! దాన్ని ఎలా మనం వాలిడేట్ చేయాలి జావా స్క్రిప్ట్ యూజ్ చేసి. మనకి ఒక ఫార్మ్ అనేది లేకుండా ఏ వెబ్‌సైట్ ఉండదనమాట. మీరు ఏ వెబ్‌సైట్ అన్నా తీసుకోండి. మీరు ఒక వెబ్‌సైట్‌లోకి రిజిస్టర్ అవ్వాలన్నా, లేకపోతే లాగిన్ అవ్వాలన్నా అంతెందుకు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఉంది కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు మీ పాస్వర్డ్ మర్చిపోయారు. మీరు ఫర్గెట్ పాస్వర్డ్ కొడతారు కదా! అది కూడా ఒక ఫార్మే అనమాట. అండ్ మీరు యూజర్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. అది కూడా ఫార్మ్‌లో భాగమే. ఓకే. సో ఫార్మ్స్ లేకుండా ఏ వెబ్‌సైట్ ఉండదనమాట. సో మీరు ఫార్మ్స్ అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఆల్రెడీ హెచ్‌టీఎంఎల్‌లో ఫార్మ్ ఎలా బిల్డ్ చేయాలో చూసాం. అండ్ సీఎస్ఎస్‌లో దాన్ని ఎలా స్టైల్ చేయాలో కూడా చూసాం. మన ఛానెల్‌లో ఆల్రెడీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేసి ఫార్మ్ ఎలా బిల్డ్ చేయాలనేది ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది. సో దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేయను. ఈ వీడియోలో మన మెయిన్ ఫోకస్ ఏంటంటే జావా స్క్రిప్ట్. ఆ ఫార్మ్‌ని మనం ఎలా వాలిడేట్ చేయాలి జావా స్క్రిప్ట్ యూజ్ చేసి అనేదొక్కటే ఈ వీడియో ప్రైమరీ గోల్ అనమాట. మనం కావాలంటే ఈ జావా స్క్రిప్ట్ పూర్తిగా నేర్చుకునేసిన తర్వాత మనం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకుందాం. ఓకే. సో అందుకని ఈ వీడియోలో నేను హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేయను. జస్ట్ ప్యూర్ జావా స్క్రిప్ట్ మీద ఉంటుంది ఈ వీడియో. ఓకే. కావాలంటే ఈ కోడ్ అంతా నేను మీకిస్తాను. మన వాట్సాప్ కమ్యూనిటీలో ఇచ్చేస్తాను. ఈ వీడియోలో నేను ఏదైతే కోడ్ యూజ్ చేస్తానో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ 3 కూడా నేను మన వాట్సాప్ కమ్యూనిటీలో ఇచ్చేస్తాను. సో మీరు దాన్ని చూసుకొని మీరు కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే. సో ఇది మన ఫార్మ్ అనమాట. దీన్ని నేను బేసిక్ స్టైల్స్ ఇచ్చాను దీనికి. సో వెంటనే మనం జావాస్క్రిప్ట్‌లోకి వెళ్ళిపోకుండా ఫస్ట్ అసలు ఈ ఫార్మ్ ఎలా బిల్డ్ చేశాను అనేది క్విక్‌గా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కూడా చూద్దాం. ఓకే. సో ఏం చేశాను? మన బాడీలో ఫస్ట్ ఒక హెచ్1 పెట్టాను. సో జావాస్క్రిప్ట్ ఫార్మ్స్ అని పెట్టాను. సో అది ఇదనమాట. సో దాని తర్వాత ఒక బీఆర్ ట్యాగ్ పెట్టాను. ఎందుకంటే కింద స్పేస్ వచ్చేదానికి అలా పెట్టాను. మనం కావాలంటే సీఎస్ఎస్ యూజ్ చేసి కూడా దీనికి మార్జిన్ బాటమ్ ఇవ్వచ్చు ఈ హెచ్1కి. సో అప్పుడు మనకి కింద స్పేస్ వస్తుంది. ఓకే. నేను క్విక్‌గా బిల్డ్ చేశాను కాబట్టి బీఆర్ అనేది ఇచ్చాను. ఓకే. సో నెక్స్ట్ మన ఫార్మ్ ట్యాగ్. మన ఫార్మ్ ట్యాగ్ పెట్టాను. అందులో ఒక హెచ్1 పెట్టాను. సో సైన్ అప్ టుడే అని చెప్పని. సో అది ఇది. ఓకే. సో నెక్స్ట్ డివ్. ఆ డివ్ లోపల నేను ఒక లేబుల్ పెట్టాను. ఆ లేబుల్ యూజర్ నేమ్ అని ఇచ్చాను. తర్వాత ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఇచ్చాను. తర్వాత నేమ్, యూజర్ నేమ్, ప్లేస్ హోల్డర్ ఎంటర్ నేమ్ దానికి ఒక ఐడీ ఇచ్చాను. ఎందుకు ఐడీ? మనం జావాస్క్రిప్ట్‌లో సెలెక్ట్ చేసుకునే దానికి అండ్ ఆల్సో ఈ లేబుల్‌కి దీనికి కనెక్ట్ చేయాలంటే మనం ఈ ఫార్‌కి ఏదైతే నేమ్ ఇచ్చుంటామో సేమ్ అదే ఐడీ మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడైతేనే ఈ 2 కనెక్ట్ అవుతాయి. ఓకే. అగైన్ మీకసలు ఈ ఫార్మ్స్ అంటే ఏంటో అస్సలు తెలియకుండా ఉంటే హెచ్‌టీఎంఎల్‌లో ఒక సెపరేట్ వీడియో ఉంటుంది. హెచ్‌టీఎంఎల్ ఫార్మ్స్ మీద. సో ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఓకే. సో అలా నేను ప్రతి డివ్‌లో ఒక లేబుల్, ఒక ఇన్పుట్ పెట్టాను. అవే ఇవన్నమాట. ఓకే. అదంతా అయిన తర్వాత లాస్ట్‌లో ఒక బటన్ పెట్టాను. దాని టైప్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని పెట్టాను. ఎందుకంటే నేను సబ్మిట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. సో తర్వాత ఏం చేశానంటే ఒక డివ్ పెట్టా. ఒక డివ్‌లో దానికి ఐడీ ఫార్మ్ ఇన్ఫో అని ఇచ్చాను. తర్వాత పారాగ్రాఫ్ ఎంటర్ ఆల్ ఫీల్డ్స్ అని ఇచ్చాను కదా! సో ఇది. సో ఇది ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు మనం ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయకుండా ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసామనుకోండి. నాకు ఎర్రర్ చూపియాలి ఇక్కడ. ఈ బాక్స్ అంతా నాకు రెడ్ కలర్‌లో అయిపోయి ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ అని చూపియాలి. సో నెక్స్ట్ నేను ఈమెయిల్ ఎంటర్ చేశాను. ఇది కూడా తప్పు పెట్టాననుకోండి. అప్పుడు కూడా నాకు సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ వాలిడ్ ఈమెయిల్ అని ఉంటుంది. నేను ఒకవేళ వాలిడ్ ఈమెయిల్ ఇయకుంటా ఉంటే. సో సేమ్ పాస్‌వర్డ్స్ కూడా ఇవన్నమాట. సో ఆ ఎర్రర్ మెసేజెస్ అవి చూపించేదానికి నేను ఇక్కడ ఈ బాక్స్ అనేది పెట్టాను. తర్వాత స్టైల్స్ చేశాను. తర్వాత వాటికి స్టైల్స్ ఇచ్చానన్నమాట. సో సింపుల్ బేసిక్ స్టైల్స్ ఇవి. నేనేం పెద్ద మీకు చెప్పనటివి ఏవి యూజ్ చేయలేదు ఇక్కడ. సో మన హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ వీడియోలో ఏవైతే చూసామో సేమ్ అదే చేశాను ఇక్కడ. అగైన్ ఇది ఎందుకు చెప్పట్లేదు బ్రో అంటే మన ఫోకస్ ఇప్పుడు జావా స్క్రిప్ట్ అన్నమాట. అగైన్ మీకు ఈ ఫార్మ్ ఎలా బిల్డ్ చేయాలి అనేది ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంటుంది మన ఛానల్‌లో ఆల్రెడీ. హెచ్‌టీఎంఎల్ ఫార్మ్ ఎలా బిల్డ్ చేయాలి? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేసి దాన్ని ఎలా బిల్డ్ చేసి స్టైల్ చేయాలనేది ఒక సెపరేట్ వీడియో ఉంటుంది. సో దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో దాన్ని చూడండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఓకే. మన ఫోకస్ ఇప్పుడు జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్‌లోకి వెళ్దాం. సో జావా స్క్రిప్ట్‌లోకెళ్ళి నేనిప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. వేటిని సెలెక్ట్ చేయాలి? సో నాకిప్పుడు ప్రస్తుతానికి కావాల్సింది ఈ బటన్ అండ్ దెన్ ఈ ఫీల్డ్ ఉంది కదా! ఈ బాక్స్ అండ్ అంటే ఇది. ఈ డివ్ ఈ ఫార్మ్ ఇన్ఫో ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేయాలి. ఈ ఫార్మ్ మెసేజ్‌ని సెలెక్ట్ చేయాలి. ఓకే. ఆ మూడిటిని సెలెక్ట్ చేసుకుందాం. సో కాన్స్ట్ ఫస్ట్ ఏం సెలెక్ట్ చేయాలన్నాను? బటన్. సో బీటీఎన్. ఓకే. ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్.
సో ఒకసారి వెళ్ళి ఆ బటన్కి నేను ఏం ఐడి ఇచ్చానో చూస్తాను. సో ఈ బటన్కి నేను ఏమన్నా ఐడి ఇచ్చానా? ఏం ఇవ్వలేదు. సో మనం ట్యాగ్ లాగే సెలెక్ట్ చేసుకునేచ్చు అనమాట. సో జస్ట్ ఇక్కడికి వచ్చి సో బటన్ అని సెలెక్ట్ చేశాను. మనకి ఇప్పుడైతే వెబ్ పేజ్‌లో ఓన్లీ ఒక్క బటనే ఉంది కాబట్టి నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదే మీరు మల్టిపుల్ బటన్స్ ఉన్నాయనుకోండి మీ వెబ్ పేజ్‌లో అప్పుడు బటన్స్‌కి ఐడీ ఇచ్చి సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఓకే. ఎర్రర్స్ రాకుండా ఉంటాయి. సో బటన్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఈ బాక్స్ ఉంది కదా! ఈ డివ్ దాన్ని సెలెక్ట్ చేయాలి. సో దానికి ఇక్కడ నేను ఏం నేమ్ ఇచ్చాను? ఫార్మ్ ఇన్ఫో అని ఇచ్చాను. ఓకే. సో సేమ్ అదే ఇస్తా. సో ఫార్మ్ ఇన్ఫో బాక్స్ అని ఇస్తా. లేకపోతే ఫార్మ్ ఇన్ఫో బాక్స్ అని ఇస్తా. ఓకే. సో ఇది కూడా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఎందుకు గెట్ ఎలిమెంట్ బై ఐడి అని తీసుకున్నానంటే దీనికి నేను ఇక్కడ ఐడి ఇచ్చాను. సో అందుకని ఐడి అని తీసుకున్నాను అనమాట. సో దీన్ని ఇక్కడ కాపీ చేసుకోండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చి ఈ కొటేషన్స్ పెట్టి ఇక్కడ దీన్ని పేస్ట్ చేయండి. సో బాక్స్ కూడా సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ కాన్స్ట్ మెసేజ్ ఇస్ ఈక్వల్స్ టు సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఎందుకు ఐడీస్‌తో సెలెక్ట్ చేసుకున్నానంటే, మనకు ఐడీ ఉంటే ఇంకా క్విక్‌గా సెలెక్ట్ చేసుకునేచ్చు కదా! అందుకని ఐడీస్‌తో సెలెక్ట్ చేస్తున్నాను. మీరు క్వైరీ సెలెక్టర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ ఫార్మ్ మెసేజ్‌ని కాపీ చేసుకోండి ఐడీని. సో ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు నాకు కావాల్సిన మూడిటిని నేను సెలెక్ట్ చేసుకునేసాను. ఓకే. సో ప్రస్తుతానికి ఇది ఇక్కడ ఉంచుదాం. దీన్ని వదిలేయండి. సో ఇప్పుడు నేను మనకి ఫార్మ్‌ని ఎందుకు అసలు వాలిడేట్ చేయాలి అనేది ఫస్ట్ మనకు తెలిసుండాలనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఏవి ఫిల్ చేయను. ఏవి ఫిల్ చేయకుండా జస్ట్ సబ్మిట్ అని కొట్టాననుకోండి. నాకేం ఎర్రర్ రావట్లేదు. ఇప్పుడు మీరు ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వెబ్‌సైట్ ఉంది. అక్కడ వాడు మీ అకౌంట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మీరు మీ యూజర్ నేమ్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి, పాస్‌వర్డ్ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలి కదా! ఇవన్నీ ఇవ్వకుండా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోగలుగుతారా? చేసుకోలేరు. సో అప్పుడు వాడు ఏం చేయాలక్కడ? మీరు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సబ్మిట్ అని నొక్కితే లేకపోతే అక్కడ రిజిస్టర్ బటన్ ఉంటుంది. సో మీరు రిజిస్టర్ అని క్లిక్ చేసినప్పుడు అక్కడ మీకు ఎర్రర్ చూపియాలి. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాడు ఏమని స్టోర్ చేసుకుంటాడు? సో అందుకే ఎర్రర్ చూపియాలి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నా నాకేం ఎర్రర్ చూపియట్లేదు. సో నేను క్లిక్ చేస్తున్నానని మీకు ఎలా తెలుస్తదంటే ఇక్కడ పైన జేఎస్ ఈవెంట్స్ ఉంది కదా! దాన్ని చూడండి అది రిఫ్రెష్ అవుతుంది. సీ నేను క్లిక్ చేసినా గాని నాకేం ఎర్రర్ రావట్లేదు. సో మనం ఈ వాలిడేషన్ ఈ ఫీల్డ్స్ ఉన్నాయి కదా! ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఈ వాలిడేషన్ అనేది మనం 2 వేస్‌లో చేయొచ్చనమాట. ఒకటి మనకి హెచ్‌టీఎంఎల్‌ఏ ఒక అట్రిబ్యూట్ అనేది ఇస్తుంది. ఏంటంటే రిక్వైర్డ్ అని. ఇది హెచ్‌టీఎంఎల్ వీడియోస్‌లో నేను ఆల్రెడీ చెప్పాను. రిక్వైర్డ్ అని మనకి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. అది మనం ఏ ఇన్‌పుట్ కన్నా ఇచ్చామంటే ఆ ఫీల్డ్ మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిందే. ఎందుకంటే అది రిక్వైర్డ్ కాబట్టి. ఆ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్. సో ఇప్పుడు నాకు హెచ్‌టీఎంఎల్ ఆటోమేటిక్‌గా ఎర్రర్ అనేది ఇస్తుంది. నేను సబ్మిట్ చేయలేను ఫార్మ్‌ని. ఓకే. సో ఇప్పుడు నాకు ఇవన్నీ రిక్వైర్డే. ఈ యూజర్ నేమ్ నాకు కావాలి. ఈమెయిల్ కావాలి. పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ 2 కావాలి నాకు. సో నేనేం చేస్తాను ప్రతి ఇన్‌పుట్‌కి రిక్వైర్డ్ అని ఒక అట్రిబ్యూట్ పెడతాను. సో రిక్వైర్డ్. సో ఇప్పుడు దీనికి ఓన్లీ యూజర్ నేమ్‌కి ఒక్కటే నేను రిక్వైర్డ్ అని పెట్టాను. ఇంకా వేటికి పెట్టలేదు. సారీ ఈమెయిల్‌కి పెట్టాను ఇక్కడ. సో ఈ ఈమెయిల్‌కి తీసేసి ఫస్ట్ యూజర్ నేమ్ పెడదాం. సో యూజర్ నేమ్‌కి నేను రిక్వైర్డ్ అని పెట్టాను. ఇప్పుడు నేను ఏమి ఎంటర్ చేయకుండా సబ్మిట్ క్లిక్ చేస్తే చూడండి ఏమవుతుందో. సో ఏమైంది? నాకిది మొత్తం రెడ్ కలర్‌లో వచ్చింది. అండ్ ప్లీజ్ ఫిల్ ఔట్ దిస్ ఫీల్డ్. ఎందుకు ఇది రెడ్ కలర్‌లో వచ్చిందంటే నేను ఇక్కడ స్టైల్ చేశాను దాన్ని. ఇక్కడ ఎప్పుడైతే నాకు ఆ ఇన్‌పుట్ ఇన్‌వాలిడ్ ఉంటుందో ఆ అవుట్‌లైన్ కలర్ నేను రెడ్ అని ఇచ్చాను. ఎప్పుడైతే వాలిడ్ ఉంటుందో అప్పుడు అవుట్‌లైన్ కలర్ గ్రీన్ ఇచ్చాను. అందుకననమాట. సో ఇక్కడ ఇప్పుడు ఇది ఇన్‌వాలిడ్. ఎందుకంటే నేను ఏం ఎంటర్ చేయకుండా చేస్తున్నాను కదా! సో అందుకని నాకు ఇది ఎర్రర్ ఇస్తుంది. ఎందుకు? నేను ఈ ఫీల్డ్‌ని రిక్వైర్డ్ అని పెట్టాను. సో అందుకని నేను సచ్చినట్టు ఎంటర్ చేయాల్సిందే. ఓకే. ఇప్పుడు ఎంటర్ చేస్తాను. పూర్ణ అని ఎంటర్ చేశాను. గ్రీన్ కలర్‌లో మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇది వాలిడ్. ఓకే. సో ఇప్పుడు ఈమెయిల్ ఎంటర్ చేయను. సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమైంది? సబ్మిట్ అయిపోయింది నాకు. బట్ నాకు ఇవన్నీ ఫీల్డ్స్ కావాలి. ఇవేవి నేను ఎంటర్ చేయకుండా సబ్మిట్ అయిపోతుంది. సో అందుకని నేను అన్ని ఫీల్డ్స్‌కి రిక్వైర్డ్ అని పెట్టొచ్చనమాట. ఓకే. సో ఒక్కొక్క దానికి పెట్టేద్దాం. సో నెక్స్ట్ ఈమెయిల్. సో రిక్వైర్డ్. నెక్స్ట్ ఈ పాస్వర్డ్ ఫీల్డ్‌కి. సో ఇది కూడా రిక్వైర్డ్. అండ్ ఈ కన్ఫర్మ్ పాస్వర్డ్. సో ఇది కూడా రిక్వైర్డ్. సో సేవ్ చేశానంటే ఇప్పుడు చూడండి నేను సబ్మిట్ నొక్కుతా. ఇది ఫిల్ చేయమని చెప్తుంది. ఓకే. యూజర్ నేమ్ ఫిల్ చేశా. నెక్స్ట్ ఏం ఎంటర్ చేయను. సబ్మిట్ క్లిక్ చేసి ఇది కూడా ఎంటర్ చేయమని చెప్తుంది. సో ఈమెయిల్ ఎంటర్ చేశాను. సో మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేశా. ఇది ఎంటర్ చేయమని చెప్తుంది. ఓకే. ఒక పాస్వర్డ్ ఎంటర్ చేశా. మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేసి ఇది కూడా ఎంటర్ చేయమని చెప్తుంది. 4, 5, 6
సో ఇప్పుడు సబ్మిట్ అయింది. సో అంటే మీకు ఇక్కడ ఏమర్థమైంది? సో ఇలా నేను రిక్వైర్డ్ అని పెడితే నాకు ప్రతి ఫీల్డ్ రిక్వైర్డ్ అనమాట. సో అవి నువ్వు ఫిల్ చేయకుండా ఫామ్ అనేది సబ్మిట్ చేయలేవు. ఓకే. కొన్ని ఫీల్డ్స్ మనకు ఆప్షనల్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఇవన్నీ అవసరం కాబట్టి నేను అన్నిటికీ రిక్వైర్డ్ అని పెట్టా. సపోజ్ ఇక్కడ నాకు ఇంకో ఫీల్డ్ ఉందనుకోండి, ఫోన్ నెంబర్ అని. అది మనకి అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనకి ఈమెయిల్ ఉంది కాబట్టి ఫోన్ నెంబర్ పెద్ద అవసరం లేదు. మనం కాంటాక్ట్ అవ్వచ్చు ఆ యూజర్‌ని. సో, అందుకని చెప్పి మనకి ఫోన్ నంబర్ అంత అవసరం లేదు. అందుకని నా ఫీల్డ్ నేను పెట్టినా గాని దానికి రిక్వైర్డ్ అని పెట్టననమాట. సో, అప్పుడు నేను సబ్మిట్ చేసేయొచ్చు అది ఎంటర్ చేయకపోయినా గాని. ఓకే. మనకి ఏవైతే ఫీల్డ్స్ అవసరమో వాటికి రిక్వైర్డ్ అని పెడతాం. ఆ రిక్వైర్డ్ అని పెట్టినప్పుడు నువ్వు ఫిల్ ఔట్ చేయకుండా సబ్మిట్ అని నొక్కితే నాకు సబ్మిట్ అవ్వదు ఫార్మ్ అనేది. ఓకే. ఇది రిక్వైర్డ్ అనమాట. సో, ఏమని చెప్పాను? ఇది మనకి హెచ్‌టీఎంఎల్ ఇస్తుంది ఈ అట్రిబ్యూట్ అనేది ఆటోమేటిక్‌గా. సో, ఇది యూజ్ చేసి మనం ఫార్మ్ వాలిడేషన్ చేసేయొచ్చు కదా! మళ్ళీ ఎందుకు సెపరేట్‌గా జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మళ్ళీ మనం అన్నీ సెలెక్ట్ చేసి సెపరేట్‌గా చేయాలంటే ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉందనమాట. ఏంటంటే, ఇప్పుడు దీనికి రిక్వైర్డ్ అని పెట్టాను. సో, ఇది ఎంటర్ చేస్తాను. ఇది రిక్వైర్డ్ అని పెట్టాను. ఎంటర్ చేస్తాను. బట్ ఇక్కడ నేను పాస్వర్డ్ ఫస్ట్ దానికి 1, 2, 3 అని ఇస్తాను. సెకండ్ దానికి 1, 2, 3, 4, 5, 6 అని ఇస్తాను. ఇప్పుడు నేను సబ్మిట్ నొక్కినా గాని ఇది సబ్మిట్ అయిపోతుంది. ఓకే. బట్ ఇది కరెక్టా? కాదు. ఎందుకంటే నాకు పాస్‌వర్డ్, కన్ఫర్మ్ పాస్‌వర్డ్ 2 సేమ్ ఉండాలి. కన్ఫర్మ్ పాస్‌వర్డ్ ఎందుకు? నువ్వు పైన ఒక పాస్‌వర్డ్ ఎంటర్ చేసావు. ఆ 2 సేమా? కాదా? అని చెక్ చేసేదానికే. మళ్ళీ డబుల్ చెక్ కోసం. అంతేనా? సో, ఇక్కడ ఒక పాస్‌వర్డ్, ఇక్కడ ఒక పాస్‌వర్డ్ ఇస్తే వాడక్కడ డేటాబేస్‌లో ఏమని స్టోర్ చేసుకుంటాడు? మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలన్నప్పుడు ఏ పాస్‌వర్డ్ యూజ్ చేస్తాడు వాడు? ఈ పాస్‌వర్డ్ యూజ్ చేస్తాడా? ఈ కన్ఫర్మ్ పాస్‌వర్డ్ యూజ్ చేస్తాడా? సో, అంటే మనకు ఖచ్చితంగా ఏం కావాలి ఇక్కడ? ఇక్కడ ఎంటర్ చేసే పాస్‌వర్డ్, ఇక్కడ ఎంటర్ చేసే పాస్‌వర్డ్ సేమ్ ఉండాలి. లేకపోతే నేను సబ్మిట్ చేసినా గాని, అరే 2 పాస్‌వర్డ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. పాస్‌వర్డ్స్ 2 సేమ్ బెట్టు అని మనకి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ఇవ్వాలన్నమాట. సో, అందుకే నేను ఇక్కడ ఇది క్రియేట్ చేశాను. మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్ యూజ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను ఇది ఎలా చేయాలి అనేది. ఓకే. సో, అందుకని మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి కస్టమ్‌గా లాజిక్ రాస్తాం. ఓకే. ఈ రిక్వైర్డ్ అనేది మనకి కొంత పర్పస్ సాల్వ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు ఈ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ అంటే అక్కడి వరకే చేస్తుంది. బట్ 2 ఫీల్డ్స్ మనకి మ్యాచ్ అవ్వాలన్నప్పుడు మనకి హెచ్‌టీఎంఎల్‌లో డైరెక్ట్‌గా ఆప్షన్ లేదనమాట. సో, మనం జావా స్క్రిప్ట్‌లో మన లాజిక్ మనమే రాసుకోవాలి. ఓకే. సో, అందుకని జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు నేను రిక్వైర్డ్ అని పెట్టాను. ఇప్పుడు ఇదంతా రిక్వైర్డ్ అని పెట్టిన తర్వాత నేను జావా స్క్రిప్ట్‌లో లాజిక్ రాయాలంటే నాకు ఇది కూడా పనిచేస్తుందప్పుడు. సో, ఇది మనకి తీసేయాలనమాట. 2 ఉన్నాయంటే కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చేస్తాయి. నేను ఏది చెక్ చేయాలి అనేది జావా స్క్రిప్ట్‌కి అర్థం కాదనమాట. హెచ్‌టీఎంఎల్ ఇచ్చింది చెక్ చేయాలా? లేకపోతే నువ్వు రాసిన లాజిక్ చెక్ చేయాలా? అనేది అది కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. సో, అందుకని దీన్ని మనం డిసేబుల్ చేసేయాలి. ఈ రిక్వైర్డ్ అనేదాన్ని. 2 వేస్‌లో చేయొచ్చు. ఒకటి మనం అన్నిటికి రిక్వైర్డ్ అనేది తీసేయొచ్చు. లేకపోతే జస్ట్ ఈ ఫార్మ్ ఉంది కదా! ఇక్కడొచ్చి నో వాలిడేట్ అని ఒక అట్రిబ్యూట్ ఉంటుందనమాట. ఇది పెట్టారంటే నాకిది హెచ్‌టీఎంఎల్‌తో ఏదైతే మనం చెక్ చేస్తున్నామో వాలిడేషన్ అది ఆపేస్తుంది. అందుకే నో వాలిడేట్. ఓన్లీ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చేసేది ఒకటే పని చేస్తుంది. ఓకే. సో, సేవ్ చేశాను. ఓకే. ఇప్పుడు మనం ఈ మూడిటిని సెలెక్ట్ చేసుకునేసాం ఆల్రెడీ జావా స్క్రిప్ట్‌లో. ఏంటి? బటన్‌ని అండ్ బటన్ అంటే ఈ బటన్. సో, దీన్ని సెలెక్ట్ చేసాం అండ్ ఈ కంటైనర్‌ని, ఈ డివ్‌ని సెలెక్ట్ చేసాం అండ్ ఈ పారాగ్రాఫ్‌ని కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం జావా స్క్రిప్ట్‌లో. సో, ఇప్పుడు మనం మన కస్టమ్ వాలిడేషన్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి రాసుకుందాం. ఓకే. సో, ఫస్ట్ ఏం చేయాలంటే సో, మనం ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు కదా మనకి ఆ ఫీల్డ్స్‌లో ఉండే డేటా అంతా మనకి సబ్మిట్ అవ్వాలి. సో, అందుకని మనం ఈవెంట్ లిజనర్ ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో యాడ్ ఈవెంట్ లిజనర్ అని పెట్టాం కదా! అది దేనికి యాడ్ చేయాలంటే మన ఫార్మ్‌కి యాడ్ చేయాలన్నమాట. సో, మన ఫార్మ్ ఏంటి ఇక్కడ? సో, ఇది. దీనికి మనం యాడ్ ఈవెంట్ లిజనర్ యాడ్ చేయాలి. సో, అలా యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆ ఫార్మ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి కదా! సో, వచ్చి దాన్ని కూడా సెలెక్ట్ చేసుకునేద్దాం. సో, కాన్స్ట్ ఫార్మ్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ అండ్ ఆ ఫార్మ్. సో, ఆ ఫార్మ్‌ని కూడా సెలెక్ట్ చేసేసాను. సో, ఇప్పుడు నేను దేనికి యాడ్ ఈవెంట్ లిజనర్ యాడ్ చేయాలని చెప్పాను? ఆ ఫార్మ్‌కి. సో, ఫార్మ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని పెట్టాను. సో, మనం లిజన్ చేసే ఈవెంట్ ఏంటి? సబ్మిట్. ఎందుకంటే మనం సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి. సో, సబ్మిట్ అని పెట్టాను. సో, నెక్స్ట్ కాల్ బ్యాక్. సో, ఇది మనకి ఈవెంట్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది కదా! సో, ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సో, ఇప్పుడు మనకి ఫార్మ్‌ని మనం సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే డిఫాల్ట్ బిహేవియర్ ఉంటుంది దీనికి. సో, ఫర్ నౌ దీన్ని కామెంట్ చేస్తాను. మీకు చూపిస్తాను. సో, మన ఫార్మ్‌కి ఒక డిఫాల్ట్ బిహేవియర్ ఉంటుందన్నమాట. అదేంటంటే ఇప్పుడు నేను ఈ ఫీల్డ్స్ అన్నీ ఎంటర్ చేస్తాను. సో, ఈ ఫీల్డ్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు ఈ రిఫ్రెష్ బటన్ అండ్ ఈ పైన చూడండి ఏమవుతుందో. సో, సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు ఏమైంది?
అది రీఫ్రెష్ అవుతుంది అక్కడ. సో ఇది దాని డిఫాల్ట్ బిహేవియర్ అనమాట ఫామ్కి. మీరు ఏ ఫామ్ సబ్మిట్ చేసినా కానీ అది డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే ఇలా రీఫ్రెష్ అవుతుంది అనమాట నేను సబ్మిట్ చేసినప్పుడు. సో అలా రీఫ్రెష్ అవ్వకుండా ఉండాలంటే దాని డిఫాల్ట్ బిహేవియర్ని నేను ప్రివెంట్ చేయాలి, అంటే ఆపేయాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను ఈ డేటా మొత్తం ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత 1 2 3 అండ్ 1 2 3 సో సబ్మిట్ నొక్కిన వెంటనే నాకు అలా రీఫ్రెష్ అయిపోతుంది. అలా రీఫ్రెష్ అయినప్పుడు నాకు డేటా మొత్తం ఎగిరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఆ డేటాని తీసుకొని బ్యాక్ ఎండ్లోకి పంపించాలంటే, పంపించి డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలంటే నాకు వెంటనే రీఫ్రెష్ అయిపోతుంటే ఆ డేటా అనేది నాకు నిలబడదు. సో అందుకని నేను ఆ డిఫాల్ట్ బిహేవియర్ అనేది ఫస్ట్ ఆపాలి. సో దానికి మనకి ఏం చేస్తామంటే ఇక్కడ ఈవెంట్ ఉంటుంది కదా, ఈ ఈవెంట్లో ఆ మెథడ్ ఉంటుంది అనమాట ఆ డిఫాల్ట్ బిహేవియర్ ఆపేయడానికి. సో ఈ డాట్ ప్రీవెంట్ డిఫాల్ట్ ఇది మెథడ్. సో ఈ ప్రీవెంట్ డిఫాల్ట్ ఇక్కడ హవర్ చేశానంటే అక్కడ ఏం చెప్తుంది అది, the prevent default method of the event interface tells the user agent that if the event does not get explicitly handled, its default action should not be taken as it normally would be. సో అంటే దాని డిఫాల్ట్ యాక్షన్ని ఆపేస్తుంది అనమాట, అంటే ఈ రీఫ్రెష్ అయ్యేదాన్ని ఆపేస్తుంది. సో ఇప్పుడు నేను సేవ్ చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు అక్కడ ఇప్పుడు రీఫ్రెష్ అవ్వట్లేదు. ఓకే, కావాలంటే ఇప్పుడు దీన్ని నేను కామెంట్ చేస్తాను. కామెంట్ చేసి ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేశాను అనుకోండి, రీఫ్రెష్ అవుతుంది పైన. అదే కానీ నేను ఈ కామెంట్ తీసేసి ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేశానంటే అవ్వట్లేదు. ఓకే, సో ఎందుకని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఫామ్లో ఆ ఫామ్కి మనం యాడ్ ఈవెంట్ లిజనర్ యాడ్ చేసి సబ్మిట్ బటన్ లిజన్ చేసేటప్పుడు ఆ ఈవెంట్ని మనం యాక్సెప్ట్ చేస్తాం కదా, దాన్ని ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనేది ఫస్ట్ మనం చేయాలన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ లాగ్ అని పెట్టి మనం ఇక్కడ ఏవైతే ఫీల్డ్స్ ఎంటర్ చేస్తామో అవి ఎంటర్ చేసినప్పుడు సబ్మిట్ అని నొక్కినప్పుడు నాకు అవి కాన్సోల్ లాగ్లో డిస్ప్లే అవ్వాలి. సో అది మనం ఎలా చేస్తామంటే ఈ ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని పెట్టిన వెంటనే మనకి ఒక ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట, అదేంటంటే ఫామ్ డేటా అని, దాన్ని మనం కాల్ చేయాలి. సో అది ఎలా చేస్తామంటే కాన్స్ట్ అని పెట్టి ఫస్ట్ ఫామ్ డేటా, ఇది ఈ వేరియబుల్ నేమ్ మీరు ఏ నేమ్ అన్నా ఇచ్చుకోండి. సో ఇప్పుడు ఆ ఫామ్ డేటాని మనం ఎలా కాల్ చేస్తామంటే ఫస్ట్ న్యూ కీవర్డ్ పెడతాం, ఆ న్యూ కీవర్డ్ పెట్టి ఫామ్ డేటా ఇలా కాల్ చేయాలన్నమాట. సో ఇలా కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను ఎప్పుడైతే ఇక్కడ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తానో అప్పుడు నాకు దీంట్లో ఎంటర్ చేసిన వాల్యూస్ అంతా కూడా నాకు ఈ ఫామ్ డేటాలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఈ ఆబ్జెక్ట్లో నాకు కీ వాల్యూ పేర్స్ లాగా స్టోర్ అయి ఉంటుంది. సో అలా స్టోర్ అయిన దాన్ని నేను ఇక్కడ ఈ ఫామ్ డేటాలో స్టోర్ చేసుకున్నాను. సో దాన్ని ఎలా మనం లాగ్ చేయొచ్చు అంటే మనకి ఆబ్జెక్ట్ డాట్ ఫ్రమ్ ఎంట్రీస్ అని ఒక మెథడ్ ఉంటుంది అనమాట. దాని లోపల ఈ ఫామ్ డేటా ఉంది కదా, ఈ ఫామ్ డేటా డాట్ ఎంట్రీస్ దీన్ని కాల్ చేయాలి. అయినో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చని. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేనేమని చెప్పాను, ఎప్పుడైతే మనం ఇక్కడ ఫీల్డ్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తామో అప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది. సో అది ట్రిగ్గర్ అయినప్పుడు ఈ డిఫాల్ట్ బిహేవియర్ నేను ఆపుతున్నాను ఫస్ట్. తర్వాత ఏం చేస్తున్నాను, ఈ ఫామ్ డేటా అనే ఆబ్జెక్ట్ని కాల్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ అన్ని ఈ ఫామ్ డేటా ఆబ్జెక్ట్లో కీ వాల్యూ పేర్స్ లాగా స్టోర్ అయి ఉంటుంది. దాన్ని నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను మళ్ళీ యూస్ చేసుకునేదానికి. ఓకే, మనం ఆబ్జెక్ట్స్ వీడియోలో చూసినప్పుడు మనం ఏం చేసాం, అక్కడ మనకు ఆబ్జెక్ట్కి ఒక 3 మెథడ్స్ ఉంటాయి, ఎక్స్ట్రా మెథడ్స్. ఏంటవి, ఆబ్జెక్ట్ డాట్ కీస్ అని, ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ అని, ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అని, అవునా? సో ఆబ్జెక్ట్ డాట్ కీస్ అంటే ఏం చేస్తుంది, ఆ ఆబ్జెక్ట్లో ఓన్లీ కీస్ని ఒకటే తీసుకొస్తుంది. ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ అంటే ఆ ఆబ్జెక్ట్లో వాల్యూస్ ఒకటే తీసుకొస్తుంది. అండ్ ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అంటే ఏం చేస్తుంది, ఆ కీని వాల్యూని ఎన్ని కీస్ వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని నాకు ఒక అరే లాగా తీసుకొస్తుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్లో నేమ్ ఉంది, ఒక కీ, ఆ నేమ్కి నా పేరు ఉందనుకోండి, నేమ్ కీ దాని వాల్యూ వచ్చి పూర్ణ, అండ్ ఏజ్ అనేది ఒక కీ దాని వాల్యూ వచ్చి 27 అనుకోండి. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అని పెట్టి ఆ ఆబ్జెక్ట్ని పాస్ చేశానంటే ఏమవుతుంది, అరే లాగా తీసుకొస్తుంది. సో ఆ ఫస్ట్ అరేలో నాకు ఏముంటుంది, ఆ కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, అండ్ సెకండ్ అరేలో ఆ కీ వాల్యూ ఉంటుంది, సెకండ్ కీ వాల్యూ ఉంటుంది. ఓకే, సో మీకు అర్థం కాకుండా ఉంటే పక్కన ఒక ఇమేజ్ వస్తుంది, అది చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే, లేకపోతే ఆబ్జెక్ట్ వీడియో ఉంది కదా, వెళ్ళి ఆబ్జెక్ట్ వీడియో చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. అక్కడ నేను చెప్పాను. సో ఈ ఫామ్ డేటా డాట్ ఎంట్రీస్ అన్నప్పుడు నాకు ఈ ఫామ్ డేటాలో ఉండే కీ వాల్యూ పేర్స్ ఏంటి,
ఇక్కడ ఉండే వాల్యూ వచ్చి నేను ఏదైతే ఎంటర్ చేస్తానో అది. కీ ఏంటంటే ఇక్కడ నేను ఫామ్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ నేమ్ అని పెట్టాను కదా, ప్రతి దానికి నేమ్ అని పెట్టాను చూడండి. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్ అని పెట్టాను. సెకండ్ దానికి నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని పెట్టాను. నెక్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అని పెట్టాను. నెక్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కన్ఫర్మ్ పాస్వర్డ్ అని పెట్టాను. సో ఈ నేమ్ వేరియబుల్ లేకపోతే ఈ ఫామ్ డేటా అనేది పని చెయ్యదు. సో మీరు ఇది యూస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఏ ఇన్పుట్స్ అయితే పెడతారో వాటన్నిటికీ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, అప్పుడే నేమ్ వాల్యూ పేర్స్ లాగా, కీ వాల్యూ పేర్స్ లాగా స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేమ్ ఏంటి, ఫస్ట్ కీకి యూజర్ నేమ్, అందులో వాల్యూ పూర్ణ. ఇక్కడ నేను purna@gmail.com అని పెట్టానంటే నేమ్ ఏంటి, అక్కడ నేను ఇన్పుట్కి ఇచ్చింది ఈమెయిల్, అవునా? సో నేమ్ అనేది ఈమెయిల్ అండ్ దాని వాల్యూ పాస్వర్డ్. అండ్ సేమ్ ఈ పాస్వర్డ్కి కన్ఫర్మ్ పాస్వర్డ్కి కూడా నేమ్ అనేది పాస్వర్డ్ ఉంటుంది, వాల్యూ అనేది నేను ఇక్కడ ఏది ఎంటర్ చేస్తానో అది ఉంటుంది, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ అంతే అనమాట. ఓకే, సో ఆ ఎంట్రీస్ అన్ని నాకు ఇక్కడ అరే లాగా వస్తుంది. అలా వచ్చినప్పుడు దాన్ని నేను మళ్ళీ ఆబ్జెక్ట్ లాగా చేస్తున్నాను. సో అందుకనే ఆబ్జెక్ట్ డాట్ ఫ్రమ్ ఎంట్రీస్ అంటే ఫ్రమ్ ఎంట్రీస్, ఒక ఎంట్రీస్ ఇస్తాను నేను నీకు, దాన్ని నాకు ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయి అని అర్థం. అక్కడ నేను ఏం పాస్ చేశాను, ఈ ఫామ్ డేటా డాట్ ఎంట్రీస్ అని చెప్పని. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను పూర్ణ, నెక్స్ట్ ఇది purna@gmail.com, నెక్స్ట్ 1 2 3 4 5 6 అని పెట్టాను. సో దీనికి కూడా 1 2 3 4 5 6 అని పెట్టాను. సో ఇక్కడ లాగ్ ఓపెన్ చేసి, సో ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేశాను అనుకోండి. ఏమొచ్చింది, ఎంటీ ఆబ్జెక్ట్ వచ్చింది. ఎందుకు? సో ఎందుకు ఎంటీ వచ్చింది అనుకుంటున్నారు? సింపుల్, నేను ఇక్కడ కాన్స్ట్ ఫామ్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఫామ్ డేటా అని చెప్పాను. బట్ ఇక్కడ నేను ఏ ఫామ్ డేటానో చెప్పానా దానికి? చెప్పలేదు. సో నేను ఈ ఫామ్ని పాస్ చేయాలి. ఈ ఫామ్ ఏంటి, మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఫామ్, మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా దాన్ని ఇక్కడ పాస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి నేను ఈ వాల్యూస్ ఎంటర్ చేశాను అనుకోండి. సో పూర్ణ అండ్ 1 2 3 అని పెడతాను. సో ఇక్కడ పాస్వర్డ్ 1 2 3 4 అని పెడతాను. సో సబ్మిట్ నొక్కితే ఎక్స్పాండ్ చేశానంటే కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చింది అండ్ ఈమెయిల్, పాస్వర్డ్, యూజర్ నేమ్, నేను ఏవైతే చేశానో అవన్నీ వచ్చాయి, అవునా? ఇప్పుడు నేను ఈ ప్రీవెంట్ డిఫాల్టింగ్ అని కమెంట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఎంటర్ చేస్తా. సో మళ్ళీ ఇవన్నీ ఎంటర్ చేసి, సో 1 2 3 అండ్ 1 2 3. సో ఇప్పుడు లాగ్ ఓపెన్ చేశాను అనుకోండి, డెవలపర్ టూల్స్ ఓపెన్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే నాకు వచ్చి వెంటనే వెళ్ళిపోయింది, అవునా? కావాలంటే మళ్ళీ చూపిస్తా. సో ఈమెయిల్ 1 2 3 అండ్ 1 2 3. సో సబ్మిట్ నొక్కుతాను. ఇక్కడ ఒకసారి చూడండి, వెంటనే వచ్చి వెళ్ళిపోతుంది. అలా వచ్చి అలా వెళ్ళిపోయింది, అవునా? సో అదే రీఫ్రెష్ అయిపోతుంది కాబట్టి దాన్ని మనం వెంటనే స్టోర్ చేసుకోలేమన్నమాట. అందుకని ఈ ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ చేసి, సో డెవలపర్ టూల్స్ ఓపెన్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు ఈ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, మనం నార్మల్గా రియల్ టైంలో అయితే ఇలా కాన్సోల్ లాగా చేయము, దీన్ని బ్యాక్ ఎండ్కి పంపిస్తాం, అది డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, బట్ మనకి ఇప్పుడు ఇంకా బ్యాక్ ఎండ్ తెలియదు కాబట్టి సో ఫర్ నౌ జస్ట్ లాగ్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఫామ్కి యాడ్ ఈవెంట్ లిజనర్ అని పెట్టి ఆ సబ్మిట్ని మనం లిజన్ చేస్తాం. అండ్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్, అది చేస్తే మనకి డిఫాల్ట్ బిహేవియర్, ఈ రీఫ్రెష్ అయ్యేది మనకి ఆగిపోతుంది. సో తర్వాత ఏం చేస్తాం, మనకి న్యూ ఫామ్, మనకి ఫామ్ డేటా అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, అది మనం ఈ న్యూ కీవర్డ్తో దాన్ని కాల్ చేస్తాం అనమాట. అలా కాల్ చేసినప్పుడు మనం ఏదైతే మన వెబ్సైట్లో ఫామ్ ఉందో ఆ ఫామ్ని ఈ ఫామ్ డేటా దానికి ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తాం. అండ్ దాన్ని నేను స్టోర్ చేసుకున్న తర్వాత ఈ ఫామ్ డేటాలో నాకు ఎలా స్టోర్ అయి ఉంటుంది, ఇక్కడ నేను ఎంటర్ చేసినటువంటి కీ వాల్యూ పేజ్లో స్టోర్ అయి ఉంటుంది. సో అందుకే ఫామ్ డాట్ ఎంట్రీస్, ఆ ఫామ్ డాట్ ఎంట్రీస్ని అది అరే లాగా ఉంటుంది. ఓకే, దాన్ని మనం ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేసుకోవాలి. సో అలా చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ డాట్ ఫ్రమ్ ఎంట్రీస్ ఏ ఎంట్రీస్ అవి, ఈ ఫామ్ డేటా డాట్ ఎంట్రీస్. సో వాటిని ఈ ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయి అని చెప్పాం. సో అందుకనే మనకి లాగ్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా ఈ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఓకే, సో ఓకే, మనకి ఇప్పుడు ఎలా ఫామ్ క్రియేట్ చేయాలి, ఎలా దాని డిఫాల్ట్ బిహేవియర్ ఆపాలి, అండ్ ఎలా మనం లాగ్ చేయాలో ఆ డేటాను మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మనకు తెలుసు, కానీ మనం ఇంకా వ్యాలిడేషన్ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఆ పని చేద్దాం. ఓకే, సో వ్యాలిడేట్ చేసేదానికన్నా ముందు నేను ఒకటి చెప్పాలి మీకు. సో నేనేమన్నాను, ఫామ్ డేటా డాట్ ఎంట్రీస్ అన్నప్పుడు
నాకు ఇక్కడ మనం ఏవైతే వాల్యూస్ ఎంటర్ చేస్తామో అది నాకు కీ వాల్యూ పెయిర్స్ లాగా వస్తుందని చెప్పాను. సో కీ ఏంటి, ఇక్కడ మనం ఆ ఇన్పుట్ కి నేమ్ ఇచ్చుంటాం కదా, అది కీ వాల్యూ నేను ఏదైతే ఎంటర్ చేస్తానో అది. ఓకే, సో ఇలా మనం మొత్తం ఫామ్ డేటా డాట్ ఎంట్రీస్ అని పెట్టి మళ్ళీ ఆబ్జెక్ట్ డాట్ ఫ్రమ్ ఎంట్రీస్ అని పెట్టి దాని లోపల నేను పాస్ చేస్తే మనకు మొత్తం ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే ఇక్కడ నేను ఎంటర్ చేసిన ఫీల్డ్స్ అన్ని ఒక ఆబ్జెక్ట్ లాగా వచ్చేస్తుంది. అలా కాదు, ఇండివిజువల్ ఫీల్డ్స్ ని నేను యాక్సెస్ చేయాలంటే, లైక్ ఇప్పుడు యూజర్ నేమ్ సపరేట్ గా, ఈమెయిల్ సపరేట్ గా, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సపరేట్ గా యాక్సెస్ చేయాలంటే ఏం లేదు, ఫస్ట్ దీన్ని కామెంట్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఫామ్ డేటా డాట్ గెట్ అని ఒక మెథడ్ ఉంటుంది అనమాట. సో గెట్ అని పెట్టి నేను ఇక్కడ నేమ్ ఉంటుంది కదా మనకి ఆ ఈమెయిల్కి నేమ్, సో అది కానీ ఇచ్చానంటే ఇప్పుడు ఇక్కడ దీని యూజర్ నేమ్ ఏంటి, యూజర్ నేమ్ అవునా. సో ఇక్కడ నేను యూజర్ నేమ్ అని ఇచ్చానంటే నేను ఇక్కడ ఆ నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడికి వస్తుంది అవునా. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఈవెంట్ డాట్ ప్రీవెంట్ డిఫాల్ట్ చేస్తుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను, ఫామ్ డేటా డాట్ గెట్ యూజర్ నేమ్, అంటే ఇక్కడ నేను ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తున్నానో ఆ వాల్యూని తీసుకురా అని చెప్తున్నా. కానీ నేను ఇక్కడ లాగ్ చేయట్లేదు కాబట్టి నాకు ఏం రాదు. సో దీన్ని నేను కట్ చేసి సో లాగ్ అని పెట్టి దాని లోపల దీన్ని పెట్టాను అనుకోండి. సో ఇప్పుడు సేవ్ చేస్తారు. సో ఇక్కడ పూర్ణ అని పెట్టి సబ్మిట్ క్లిక్ చేశాను అనుకోండి, లాగ్ ఓపెన్ చేసేసి పూర్ణ అని వచ్చిందా. సేమ్ అలాగే ఫామ్ డేటా డాట్ గెట్ అని పెట్టి సో నెక్స్ట్ ఇది ఈమెయిల్. ఎందుకు ఈమెయిల్, నేను ఇక్కడ ఆ ఇన్పుట్కి నేమ్ ఏమి ఇచ్చాను, ఈమెయిల్. సో నెక్స్ట్ దానికి పాస్వర్డ్, నెక్స్ట్ దానికి కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఇచ్చాను అవునా. సో ఇప్పుడు ఈమెయిల్ అని కూడా ఇచ్చాను. సో సేవ్ చేస్తా. సో నేమ్ ఇస్తా, ఈమెయిల్ ఇస్తా, సబ్మిట్ అని క్లిక్ చేస్తా. సో కాన్సోల్లో ఓపెన్ చేసి నేను ఏవైతే వాల్యూస్ ఎంటర్ చేశానో అవి వచ్చాయి. సో ఇండివిజువల్గా తీసుకురావాలంటే ఫామ్ డేటా డాట్ గెట్ అని పెట్టి ఆ నేమ్ అనేది ఇస్తాం, ఆ ఇన్పుట్ నేమ్. మొత్తం ఆబ్జెక్ట్ తీసుకొచ్చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ డాట్ ఫ్రమ్ ఎంట్రీస్ అని పెట్టి ఆ ఫామ్ డేటా డాట్ ఎంట్రీస్ అని పెడతాం. ఓకే, ఐ హోప్ మీకు రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. సో ఇది ఎందుకు బ్రో అంటే, ఈ ఫామ్ డేటా డాట్ గెట్ యూజర్ నేమ్, ఫామ్ డేటా డాట్ గెట్ ఈమెయిల్, ఈ పాస్వర్డ్, ఈ కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇవి యూజ్ చేసే మనం ఇప్పుడు వ్యాలిడేషన్ లాజిక్ అనేది రాస్తాం. ఓకే, సో ఫర్ నౌ దీన్ని తీసేస్తాను, దీన్ని కూడా తీసేస్తాను. సో ఇప్పుడు నేను ఇంకా ఏం వ్యాలిడేషన్ యాడ్ చేయలేదు, జస్ట్ ఆ ఫామ్ డేటా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను అంతే. సో ఇప్పుడు నేను ఏమీ రాయకుండా జస్ట్ సబ్మిట్ అని క్లిక్ చేస్తే నాకు సబ్మిట్ అవుతుంది, ఏం ఎర్రర్స్ రావట్లేదు అవునా. సో ఫస్ట్ ఈ యూజర్ నేమ్ని మనం లాజిక్ రాద్దాం. అంటే ఈ యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేయకపోతే నాకు ఈ బాక్స్ అంతా రెడ్ కలర్ అయిపోవాలి. ఈ కింద ఈ బాక్స్ ఉంది కదా, ఇక్కడ నాకు ఎంటర్ యూజర్ నేమ్ అని ఎర్రర్ చూపించాలి. ఈ బాక్స్ అంతా రెడ్ కలర్ అయిపోవాలి. ఓకే, సో అది రాద్దాం. సో ఫస్ట్ అది మనం రాయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూ మనకి తెలియాలి. ఇది ఒకవేళ ఎంటీ ఉంటే అప్పుడు నేను ఎర్రర్ చూపించాలి, ఎంటీ లేకుండా ఉంటే ఏం చూపించాల్సిన అవసరం లేదు, అంతేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఈ వాల్యూ తీసుకొచ్చుకోవాలి. మనకు వాల్యూ తీసుకురావాలంటే తెలుసు. సో ఫామ్ డేటా డాట్ గెట్ అని పెట్టి ఆ కీ నేమ్ ఇస్తాం, సో యూజర్ నేమ్. ఓకే, సో ఇలా దీని వాల్యూ తీసుకొచ్చాను. దీన్ని స్టోర్ చేసుకోవాలి కదా మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే, సో కాన్స్ట్ యూజర్ నేమ్. సో స్టోర్ చేసుకున్నాను. సేమ్ అలాగే మిగతా వాటికి కూడా చేద్దాం. సో అన్నీ కాపీ చేసుకొని సో నెక్స్ట్ ఏంటి, ఈమెయిల్. సో దాని నేమ్ ఏంటి, ఈమెయిలే. సో ఒకసారి మీరు వెళ్ళి చూసుకున్నారంటే ఈమెయిల్. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ దానికి కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకే, సో స్క్రిప్ట్లోకి వచ్చి సో నెక్స్ట్ ఏంటి, పాస్వర్డ్. సో ఇక్కడ కూడా పాస్వర్డ్ అని పెడతాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్. సో నాలుగిటిని తీసుకొచ్చేసాను. అంటే ఇప్పుడు నేను వీటి వాల్యూస్ అన్నిటిని నేను ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు, అవన్నీ నేను తీసుకొచ్చుకున్నాను కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ని తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, వీటిని చెక్ చేయాలి. సో ఇఫ్ ఆ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అయితే, అంటే ఆ యూజర్ నేమ్ నేను ఏం ఎంటర్ చేయకుండా ఉంటే అప్పుడు నేను చేయాల్సింది ఏంటి. సో ఏం చేయాలి, ఈ యూజర్ ఇన్పుట్ ఉంది కదా అది నేను రెడ్ కలర్లోకి మార్చాలి, ఈ అవుట్లైన్ అనేది. ఓకే, సో అంటే ఏం చేయాలి, ఫస్ట్ నేను ఆ ఇన్పుట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆ ఇన్పుట్ని సెలెక్ట్ చేయాలంటే
మనం ఇక్కడ ప్రతి ఇన్పుట్‌కి నేను ఒక ఐడీ ఇచ్చాను. సేమ్ యూజర్ నేమ్‌కి యూజర్ నేమ్ ఇచ్చాను. ఈమెయిల్‌కి ఐడీ ఈమెయిల్ అని ఇచ్చాను. అండ్ పాస్వర్డ్‌కి ఐడీ పాస్వర్డ్ అని ఇచ్చాను. అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్‌కి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చాను. సో, ఆ 4గిటిని కూడా సెలెక్ట్ చేసుకునేస్తాం. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక కామెంట్ పెడతాను. మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను మీకు ఈ ఫైల్ ఇస్తానని చెప్పాను కదా! సో, అందుకని మీకు ఈజీగా ఉంటుంది. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ ఇన్పుట్ వాల్యూస్ తీసుకొస్తున్నాం. ఓకే. సో, గెట్టింగ్ ఆల్ ఇన్పుట్ వాల్యూస్. సో, ఇక్కడ మనం చేసేది అది. సో, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? అన్ని ఇన్పుట్స్‌ని తీసుకురావాలి. సో, గెట్టింగ్ ఇన్పుట్స్ దెమ్సెల్వ్స్. ఓకే. ఇక్కడ ఇన్పుట్స్ తీసుకొస్తాం. సో, ఫస్ట్ కాన్స్ట్ సో, యూజర్ నేమ్ ఇన్పుట్. నేను నేమ్ ఎలా ఇచ్చాను? ఇది యూజర్ నేమ్ ఇన్పుట్ కాబట్టి అలా ఇచ్చాను. ఇది జస్ట్ వాల్యూ కాబట్టి యూజర్ నేమ్ అని ఇచ్చాను. ఆర్ మీరు యూజర్ నేమ్ వాల్యూ అని కూడా ఇవ్వచ్చు మీ ఇష్టం. సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. సో, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో, మనం ఇచ్చిన నేమ్ ఏంటి? యూజర్ నేమ్ అంటే ఐడి నేమ్. ఓకే. సో, ఇంకా మనకి 3 కావాలి. సో, అన్ని కాపీ చేసుకొని సో, ఫస్ట్‌ది యూజర్ నేమ్ ఇన్పుట్, నెక్స్ట్ ఈమెయిల్ ఇన్పుట్. ఓకే. సో, దీనికి ఏమి ఇచ్చాం? ఐడి. సో, ఈమెయిల్ అని ఇచ్చాం. సో, నెక్స్ట్ దానికి పాస్వర్డ్ ఇన్పుట్. ఓకే. అండ్ దీనికి మనం ఏమి ఇచ్చాం? జస్ట్ పాస్వర్డ్ అని ఇచ్చాం. సో, నెక్స్ట్ ఫైనల్‌గా కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇన్పుట్. సో, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇన్పుట్. ఓకే. సో, దీనికి కన్ఫర్మ్ డాష్ పాస్వర్డ్. సో, ఇవేనా మనం ఇచ్చింది. సో, సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు మనం ఈ ఇన్పుట్‌లో మనం ఎంటర్ చేసే వాల్యూస్ తీసుకొచ్చుకునేసాం. అండ్ ఈ ఇన్పుట్స్ అన్నిటి కూడా సెపరేట్‌గా సెలెక్ట్ చేసుకునేసాం. ఓకే. ఇప్పుడు లాజిక్ రాసుకుందాం. సో, ఇఫ్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నల్. ఇది గాని నల్ అయ్యినప్పుడు ఇది గాని నల్‌గా ఉండేటప్పుడే వీడు సబ్మిట్ చేస్తే ఇది నేను రెడ్ కలర్‌లోకి మార్చాలి. ఓకే. సో, అంటే ఏం చేయాలి? ఈ ఇన్పుట్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా! సో, యూజర్ నేమ్ ఇన్పుట్ డాట్ స్టైల్ డాట్ దీని కలర్ అవుట్‌లైన్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు రెడ్. సో, ఇది ఒకటి చేయాలి. ఓకే. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఎర్రర్ చూపియాలి. ఈ బాక్స్ అంతా నేను రెడ్ కలర్‌లోకి మార్చాలి. ఈ టెక్స్ట్ కూడా నేను ఎంటర్ యూజర్ నేమ్ అని చూపియాలి. సో, ఈ బాక్స్ మనం సెలెక్ట్ చేసుకున్నామా? ఏంటా బాక్స్? ఈ ఫార్మ్ ఇన్ఫో బాక్స్. ఓకే. అది కూడా స్టైల్ యాడ్ చేద్దాం. సో, ఫార్మ్ ఇన్ఫో బాక్స్ డాట్ స్టైల్ డాట్ ఏం చేయాలి? దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో, బీజీ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి రెడ్ కలర్‌లోకి మారాలి. అండ్ దాని లోపల ఉండే టెక్స్ట్ మార్చాలి. అవునా? ఆ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాం మనం ఇక్కడ ఈ మెసేజ్‌ని. సో, అది. సో, మెసేజ్ డాట్ టెక్స్ట్ కాంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సో, ఎంటర్ యూజర్ నేమ్. ఓకే. అది నేను వైట్ కలర్‌లో మార్చాలి ఆ టెక్స్ట్‌ని. ఓకే. సో, మెసేజ్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు వైట్. సో, సేవ్ చేశానంటే ఇప్పుడు నేను ఏం ఎంటర్ చేయను. సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమొచ్చింది? ఎంటర్ యూజర్ నేమ్ వచ్చిందా? కానీ ఇక్కడ నాకు ఇది ఫోకస్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ నేను రాసిన ఈ లాజిక్ పని చేయట్లేదు. ఎందుకు? నేను ఫోకస్ చేయట్లేదు కాబట్టి. సో, అది కూడా చేద్దాం. సో, ఈ యూజర్ నేమ్ ఇన్పుట్ తర్వాత సో, యూజర్ నేమ్ ఇన్పుట్ డాట్ ఫోకస్. సో, ఫోకస్ చేస్తే నాకు ఫోకస్ అవుతుంది ఇది. ఓకే. సో, ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేశాను అనుకోండి. నాకు ఇది మొత్తం రెడ్ కలర్‌లోకి మారింది అవుట్‌లైన్ అండ్ ఇది ఫోకస్ అయింది. ఇది అవుట్‌లైన్ కలర్. ఇది ఫోకస్ అయింది. తర్వాత ఈ ఫార్మ్ ఇన్ఫో బాక్స్ నేను రెడ్ కలర్‌లోకి చేశాను. తర్వాత ఎంటర్ యూజర్ నేమ్ అనే ఎర్రర్ ఇచ్చాను. దాని తర్వాత మెసేజ్ డాట్ స్టైల్ డాట్ కలర్ అనేది వైట్ కలర్‌లో చేశాను. లేకపోతే ఇది బ్లాక్ కలర్‌లో ఉంటుంది. రెడ్ మీద బ్లాక్ మనకి అంత క్లియర్‌గా కనిపించదు. సో, అందుకని వైట్ కలర్‌లోకి మార్చాను. సో, ఇప్పుడు మనం సక్సెస్‌ఫుల్‌గా యూజర్ నేమ్ ఎంటర్ చేయకపోతే లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసాం. సో, ఇప్పుడు మనం సబ్మిట్ చేయలేం. నేను ఎంటర్ నొక్కితే ఇంతకుముందు నేను ఇక్కడ ఫార్మ్‌లో ఇక్కడ రిక్వైర్డ్ అని పెట్టినప్పుడు ఎలా ఆపేస్తుందో సేమ్ ఇప్పుడు మనం అదే ఇక్కడ రెప్లికేట్ చేసాం అండ్ ఎర్రర్ కూడా ఇస్తున్నాం. నేను పూర్ణ అని క్లిక్ చేసి సబ్మిట్ నొక్కితే నాకేం ఎర్రర్ రావట్లేదు. సో, ఇప్పుడు మనం యూజర్ నేమ్ అనేది చేసాం. సో, నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఈమెయిల్‌కి చేద్దాం. సో, ఇదంతా చేసిన తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ రిటర్న్ అని పెట్టాలన్నమాట. ఎందుకు రిటర్న్ అని పెట్టాలంటే
నాకు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇది చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలి కదా. సో అందుకని రిటర్న్ అని పెట్టాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ అని పెడతా. సో ఇఫ్ అని పెట్టి నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఈమెయిల్. సో ఫస్ట్ ఇఫ్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు నల్. అండ్ ఇంకోటి కూడా మనం చెక్ చేయాలి, అదేంటంటే ఈమెయిల్ డాట్ ఇన్క్లూడ్స్. దీంతో ఈ @సింబల్ లేకపోతే ఈమెయిల్ మనకి ఎలా ఉంటుంది, సంథింగ్ ఒకటి వచ్చి @gmail.com. ఆ సింబల్ అనేది ఇంపార్టెంట్ అనమాట, లేకపోతే అది ఈమెయిల్ అవ్వదు కదా, ఈమెయిల్ ఫార్మాట్ అవ్వదు. సో అందుకని ఇలా చెక్ చేస్తాం అనమాట. వీటి ముందు ఇక్కడ ఈ నాట్ అనేది పెడతాం. ఎందుకంటే సో ఈ కండిషన్ ఎప్పుడు నాకు లోపలికి వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే, ఒకవేళ దిస్ ఈమెయిల్ ఈస్ నల్ అయితే అండ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఇన్క్లూడ్ @ ఓకే, అప్పుడు చెక్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే సేమ్ ఇక్కడ ఏదైతే చేశానో సేమ్ అదే చేస్తాను. సో ఈ మొత్తాన్ని నేను కాపీ చేసుకుంటాను. సో ఈ కింద వచ్చి దీన్ని పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనకు కావాల్సింది యూజర్ నేమ్ ఇన్పుట్టా కాదు, మనకి ఇప్పుడు కావాల్సింది ఈమెయిల్ ఇన్పుట్. సో ఈమెయిల్ ఇన్పుట్ అవుట్లైన్ కలర్ రెడ్ అయినా అంతే. సో ఇక్కడ కూడా ఈమెయిల్ ఇన్పుట్ డాట్ ఫోకస్ అండ్ ఫార్మ్ ఇన్ఫో బాక్స్ ఇది సేమే. అండ్ మెసేజ్ డాట్ టెక్స్ట్ కాంటెంట్ ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ కాదు, ఎంటర్ ఈమెయిల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది సేమ్. సో సేవ్ చేశానంటే ఇప్పుడు నేను సబ్మిట్ క్లిక్ చేసేసి ఫస్ట్ నాకు ఈ ఎర్రర్ వచ్చింది. సో ఇది క్లిక్ చేసిన వెంటనే సబ్మిట్ క్లిక్ చేసి ఇప్పుడు ఇది వచ్చింది, కింద ఎంటర్ ఈమెయిల్ అని వచ్చింది, అవునా. సో ఇప్పుడు ఇది ఎంటర్ చేస్తే సబ్మిట్ నొక్కితే ఇప్పుడు ఏం రాలేదు, ఎందుకంటే ఈ రెండింటిని నేను ఇంకా హ్యాండిల్ చేయట్లేదు అందుకని. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను సేమ్ కోడ్ రాస్తున్నాను, జస్ట్ ఈమెయిల్ ఇన్పుట్ ఒక్క చేంజ్ చేస్తున్నాను అంతేనా. ఇక్కడ యూజర్ నేమ్ ఇన్పుట్కి స్టైల్స్ రాస్తున్నాను, ఇక్కడ ఈమెయిల్ ఇన్పుట్కి స్టైల్స్ రాస్తున్నాను. సో దీన్ని మొత్తం మనం ఒక ఫంక్షన్లో పెట్టేయచ్చా, రీయూజబుల్ చేయొచ్చా దీన్ని, మళ్ళీ రిపిటేటివ్గా కోడ్ రాయకుండా సేమ్ కోడ్. సో ఏం చేద్దామంటే ఆ రిపిటేటివ్ కోడ్ అనేది ఎత్తేద్దాం. సో దీనికి మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో ఇన్పుట్స్ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత దీని కింద ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా. సో ఫంక్షన్ షో ఎర్రర్. సో ఈ ఫంక్షన్ క్రియేట్ చేస్తా. సో ఈ ఫంక్షన్ రెండు థింగ్స్ తీసుకుంటుంది, ఒకటి ఏ ఇన్పుట్ అది అనేది తీసుకుంటుంది, ఇంకోటి ఆ ఇన్పుట్ అనేది ఎర్రర్ ఉన్నప్పుడు నాకు ఏం మెసేజ్ నేను పాస్ చేయాలి అనేది తీసుకుంటుంది. సో అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఇన్పుట్ ఏంటి అనేది ఇక్కడ మనం పాస్ చేస్తాం, అండ్ మెసేజ్ ఇక్కడ మనం మెసేజ్ పాస్ చేస్తున్నాం కూడా, ఎర్రర్ వచ్చినప్పుడు అది ఇక్కడ పాస్ చేస్తాం. ఓకే, సో ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని ఈ రిటర్న్ ఇక్కడ ఉండి చేయండి. సో ఈ మొత్తాన్ని ఇక్కడ కట్ చేయండి, కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఇప్పుడు యూజర్ నేమ్ ఇన్పుట్ కాదు, ఇక్కడ మనం ఇన్పుట్ ఉంది కదా ఆ ఇన్పుట్ని ఇక్కడ పెడదాం. సో ఆ ఇన్పుట్ని ఇక్కడ పెట్టా, సో ఇక్కడ కూడా ఆ ఇన్పుట్నే పెట్టా. సో ఈ ఫామ్ బాక్స్ ఇవంతా సేమ్, అండ్ ఈ మెసేజ్ ఈ యూజర్ నేమ్ మెసేజ్ ఇది తీసేసి ఇక్కడ మనం పంపించే మెసేజ్ని పెట్టా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ షో ఎర్రర్ని కాల్ చేయొచ్చు, కాల్ చేసి నేను ఇన్పుట్ పంపించాలి. ఏం ఇన్పుట్ పంపించాలి, ఇది యూజర్ నేమ్ ఇన్పుట్ కాబట్టి సో యూజర్ నేమ్ ఇన్పుట్ని ఫస్ట్ పారామీటర్ లాగా పంపిస్తాయి, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి. తర్వాత మెసేజ్, సో మెసేజ్ ఏంటి, ఇక్కడ మనం తప్పు వచ్చినప్పుడు ఒక మెసేజ్ డిస్ప్లే చేయాలి కదా, ఆ మెసేజ్ని ఇక్కడ పంపిస్తా. ఇది యూజర్ నేమ్ కాబట్టి సో ఎంటర్ యూజర్ నేమ్. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేశానంటే సో ఫస్ట్ యూజర్ నేమ్ ఎంటర్ చేయను, సబ్మిట్ వచ్చేసి స్టిల్ నాకు పనిచేస్తుంది, ఎంటర్ యూజర్ నేమ్ అని వచ్చింది. సో స్టిల్ నాకు పనిచేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది కూడా సేమ్ దీనిలాగా మార్చేద్దాం. ఓకే, సో ఇదంతా కూడా నేను తీసేయచ్చు, తీసేసి ఇక్కడ కూడా షో ఎర్రర్ దీన్ని కాల్ చేసి ఇక్కడ మనం పంపించే ఇన్పుట్ ఏంటి, ఈమెయిల్ ఇన్పుట్. ఇక్కడ పంపించాల్సిన మెసేజ్ ఏంటి, ఎంటర్ ఈమెయిల్, లేకపోతే ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్. సో సేవ్ చేశానంటే ఇప్పుడు నేను ఏం ఎంటర్ చేయను, సబ్మిట్ నొక్కితే వచ్చింది. సో పూర్ణ, మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేసి ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్, అండ్ ఇది కూడా హైలైట్ అయింది. సో ఇది క్లిక్ చేసి సబ్మిట్ నొక్కితే నాకేం ఎర్రర్ రావట్లేదు, ఎందుకంటే ఈ రెండింటిని నేను ఇంకా హ్యాండిల్ చేయట్లేదు కాబట్టి. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో మనం ఇక్కడ మళ్ళీ రిపిటేటివ్ కోడ్ రాయకుండా దానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఇక్కడ నేను షో ఎర్రర్ ఎప్పుడు యూజర్ నేమ్ అనేది నల్ ఉంటే,
అంటే ఇక్కడ ఏం ఎంటర్ చేయకుండా సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ షో ఎర్రర్ మెథడ్ని కాల్ చేయి అండ్ కాల్ చేసేటప్పుడు ఇన్పుట్ని పంపి అండ్ మెసేజ్ని పంపి. సో ఇది కాల్ చేసినప్పుడు ఇక్కడ ఈ యూజర్ నేమ్ ఇన్పుట్ వస్తుంది అండ్ ఆ మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ ఇన్పుట్ అంటే ఏంటి, మనం పంపించిన యూజర్ నేమ్ ఇన్పుట్ డాట్ స్టైల్ డాట్ అవుట్లైన్ కలర్. మనం ఇక్కడ ఏదైతే చేసామో అదే, కాకపోతే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. సో మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది మల్టిపుల్ ఈమెయిల్స్, మల్టిపుల్ ఇన్పుట్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో మనం కోడ్ రిపీట్ చేయకుండా ఉంటాం ఇప్పుడు. ఓకే ఓకే, ఇది చేసాం. సో నెక్స్ట్ ఈ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా మనం హ్యాండిల్ చేద్దాం. సో ఇఫ్ ఏంటది పాస్వర్డ్, సో ఇఫ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అండ్ ఇంకోటి చెక్ చేయాల్సింది ఏంటి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు నల్. ఈ రెండు నల్ కానీ అయితే సో జస్ట్ మళ్ళీ షో ఎర్రర్ అని మనం పంపించాల్సిన ఇన్పుట్స్ ఏంటి. సో ఫస్ట్ మనం దీన్ని చెక్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను ఏం పంపిస్తానంటే పాస్వర్డ్ ఇన్పుట్ అని పంపిస్తాను. సో పాస్వర్డ్ ఇన్పుట్ అండ్ మెసేజ్ పాస్వర్డ్ కెన్ నాట్ బి ఎంటీ. ఓకే, అండ్ దీని తర్వాత మనం ఏం చేయాలి, రిటర్న్. సో రిటర్న్ చేశారు. సో సేవ్ చేస్తే సో యూజర్ నేమ్ ఎంటర్ చేయను. సో సబ్మిట్ వచ్చింది, ఎర్రర్ వచ్చింది. సో పూర్ణ. సో మళ్ళీ సబ్మిట్ చేస్తే ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్. సో ఈమెయిల్ ఎంటర్ చేశాను. సో ఇప్పుడు పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయను. సబ్మిట్ క్లిక్ చేసి పాస్వర్డ్ కెనాట్ బి ఎంటీ. సో ఇప్పుడు నేను ఇక్కడ 1 2 3 అని పెడతాను. సో మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేసేసి పాస్వర్డ్ కెనాట్ బి ఎంటీ అని వచ్చింది మళ్ళీ. సో 1 2 3. సో ఇప్పుడు సబ్మిట్ చేస్తే నాకేం ఎర్రర్ రావట్లేదు. బట్ ఇక్కడ మనకు ఒక క్యాచ్ ఉంది. ఇక్కడ నేను 1 2 3 అని ఇచ్చాను. ఇక్కడ నేను 1 2 3 4 5 6 అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసినా కానీ నాకేం ఎర్రర్ రావట్లేదు. ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. ఓకే, సో ఇది కూడా మనం హ్యాండిల్ చేయాలి. అంటే ఈ రెండు సేమ్ ఉండాలి. సింపుల్, దానికి కూడా ఒక లాజిక్, ఇఫ్ కండిషన్ రాయడమే. సో ఇఫ్ పాస్వర్డ్ ఈస్ నాట్ ఈక్వల్ టు కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే, అంటే ఈ రెండు ఈక్వల్ కాకుండా ఉంటే అప్పుడు వచ్చి షో ఎర్రర్ చేయి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇన్పుట్ ఉంది కదా దాన్ని పంపిస్తాను అండ్ పాస్వర్డ్ డోంట్ మ్యాచ్. సో సేవ్ చేశానంటే సో ఇప్పుడు ఏమీ ఎంటర్ చేయను. సో సబ్మిట్ క్లిక్ చేస్తే ఎంటర్ యూజర్ నేమ్, ఇది వచ్చింది. సో మళ్ళీ సబ్మిట్ ఈమెయిల్. సో వచ్చింది అండ్ పాస్వర్డ్స్ కెనాట్ బి ఎంటీ. సో 1 2 3. సో ఇక్కడ ఏమీ చేయను. సో పాస్వర్డ్స్ కెనాట్ బి ఎంటీ. ఇప్పుడు ఇక్కడ నేను 1 2 3 4 అని క్లిక్ చేస్తాను. సో సబ్మిట్ క్లిక్ చేసేసి పాస్వర్డ్స్ డు నాట్ మ్యాచ్ అని వచ్చింది అండ్ ఇది హైలైట్ అయింది. ఓకే, సో ఇప్పుడు 1 2 3 అని పెడతాం. మళ్ళీ సేవ్ చేసేసి నాకు ఏమీ ఎర్రర్ రాలేదు అండ్ సబ్మిట్ అయింది. ఓకే, ఇది మనం ఇంకా హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఇది ఇంకా అలాగే చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ రిటర్న్ పెట్టాలి. సో ఎందుకు ఇక్కడ రిటర్న్ పెట్టాలి అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎందుకు ఇక్కడ మనం ప్రతిసారి ఇఫ్ కండిషన్ రాసినప్పుడు రిటర్న్ అని పెడుతున్నామంటే, ఇప్పుడు నేను ఈ యూజర్ నేమ్ ఉంది, ఇది పూర్ణ అని పెడతా. ఓకే, సో ఇప్పుడు నేను సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు నాకేం అవ్వాలి, ఈ ఫామ్ నుండి బయటకు వచ్చేయాలి. ఎందుకంటే నేను ఫామ్ నుండి బయటకు రాకపోతే నాకు సబ్మిట్ చేస్తుంది. అందుకని నేను ఎర్లీ రిటర్న్ చేస్తాను అనమాట. ఓకే, సో ఓకే, మనం సక్సెస్ఫుల్గా ఇప్పుడు అన్ని కేసెస్ని హ్యాండిల్ చేసాం. బట్ ఇక్కడ నాకు ఈ ఎర్రర్స్ ఇంకా అలాగే చూపిస్తున్నాయి. సో దీనికి ఏం చేయాలి మనం, సో దీనికి ఏం చేస్తాం అంటే వన్స్ మనం ఫామ్ అంతా రాసేసి సబ్మిట్ చేసిన తర్వాత మనం షో ఎర్రర్కి ఒక క్లాస్ రాసాం, షో సక్సెస్కి ఒక క్లాస్ రాద్దాం అనమాట. ఓకే, అది ఎలా ఉంటుందంటే సో ఫంక్షన్ షో సక్సెస్. సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఇది ఎప్పుడు రన్ అవుతుందంటే ఈ ఇఫ్ కండిషన్స్ అంతా మనకి ఏవి రాకుండా, అంటే మనం ఇప్పుడు యూజర్ నేమ్ ఎంటర్ చేసాం, అబ్బా ఇక్కడ ఎంటీ లేదు. సో అప్పుడు ఈ ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుందా, అసలు వెళ్ళదు, అంటే రిటర్న్ కూడా అవ్వదు. సో నెక్స్ట్ ఈమెయిల్ చెక్ చేస్తుంది, ఈమెయిల్ కూడా మనం కరెక్ట్గానే రాసాం. సో దీని లోపలికి వెళ్తుందా, వెళ్ళదు, అంటే రిటర్న్ అవ్వదు. నెక్స్ట్ పాస్వర్డ్స్ కూడా కరెక్ట్గా చేసాం ఈ రెండు కూడా. సో దీని లోపలికి వెళ్తుందా, వెళ్ళదు. సో వెళ్ళనప్పుడు ఇక్కడికి వస్తుంది. అప్పుడు నేను ఇక్కడ ఈ షో సక్సెస్ అనే దాన్ని కాల్ చేస్తాను. ఓకే, ఒకవేళ నాకు ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను పాస్వర్డ్స్ రెండు మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది, దీని లోపలికి వస్తుంది, లోపలికి వచ్చి రిటర్న్ అయిపోతుంది. అప్పుడు నాకు ఇంక దీని దగ్గరికే రాదు, మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో అందుకని ఇది మనం ఈ కండిషన్స్ అన్నీ అయిన తర్వాత ఇక్కడ షో సక్సెస్ అని పెడతాం అనమాట.
సో ఈ షో సక్సెస్లో ఇప్పుడు రాద్దాం. సో షో సక్సెస్ అని పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఇది వైట్ కలర్లోకి మారుస్తాం ఈ బాక్స్ని. ఓకే, సో అంటే ఏం చేయాలి, ఆ ఫామ్ ఇన్ఫో బాక్స్ ఉంది కదా, డాట్ స్టైల్ డాట్ బీజీ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది నేను వైట్ కలర్లోకి పెడతాను. అండ్ అది చేసిన తర్వాత నేను దాని లోపల ఉండే టెక్స్ట్ని వైట్ కలర్లోకి మార్చాలి కదా. సో ఆ మెసేజ్ డాట్ టెక్స్ట్ కాంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ దాని లోపల ఫస్ట్ మనం ఏం పెట్టాం, ఎంటర్ ఆల్ ఫీల్డ్స్. ఇదేనా మనం చేసింది. సో ఓకే, ఇది చేస్తాం. ఇది చేసిన తర్వాత ఆ టెక్స్ట్ నేను వైట్ కలర్లో పెట్టాలి. సో డాట్ స్టైల్ డాట్ సో కలర్ ఈజ్ ఈక్వల్స్ టు వైట్ కలర్, సారీ బ్లాక్ కలర్. ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ బ్లాక్ పెడుతున్నాను, బ్యాక్గ్రౌండ్ వైట్ పెడుతున్నాను కాబట్టి కలర్ బ్లాక్ పెట్టాలి, లేదంటే కనిపించదు. ఓకే, సో సి ఇప్పుడు ఏం చేస్తానంటే పూర్ణ. సో ఇప్పుడు నేను సబ్మిట్ క్లిక్ చేశానంటే నాకు అసలు ఈ షో సక్సెస్ అనే దగ్గరికి రాదు. ఎందుకు, నేను ఈమెయిల్ ఎంటర్ చేయట్లేదు ఇక్కడ. సో ఇక్కడ నేను ఈమెయిల్ ఎంటర్ చేయట్లేదు కాబట్టి ఈ ఎర్రర్ చూపిస్తుంది అండ్ వెంటనే నాకు రిటర్న్ అయిపోతుంది మొత్తం బయటికి. ఓకే, సో అందుకని నాకు షో సక్సెస్ అనేది రాదు. సో పూర్ణ అండ్ పాస్వర్డ్ 1 2 3 అండ్ ఇది మాత్రం 1 2 అని ఎంటర్ చేస్తారు. సో సబ్మిట్ క్లిక్ చేసేసి పాస్వర్డ్స్ డోంట్ మ్యాచ్ అంటే నాకు ఇంకా ఈ షో సక్సెస్ అనే దగ్గరికి రాలేదు. ఓకే, సో ఇక్కడ కూడా 1 2 3 అని పెట్టి ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఎంటర్ ఆల్ ఫీల్డ్స్ అని వచ్చాయి. ఇక్కడ నేను ఏవైతే స్టైల్స్ రాశానో అదంతా వచ్చింది. అండ్ ఇదంతా నాకు రిజల్ట్ అయిపోవాలి. సింపుల్, ఏం లేదు. ఆ ఫామ్ ఉంది కదా, మనం సెలెక్ట్ చేసిన ఫామ్ ఉంది కదా ఇక్కడ, ఈ ఫామ్. సో దాన్ని సెలెక్ట్ చేసి డాట్ రీసెట్ అని ఒక మెథడ్ ఉంటుంది. అది పెట్టిన వెంటనే మనకి ఇవన్నీ రీసెట్ అయిపోతాయి అనమాట. ఎప్పుడు మనకి మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత. ఓకే, సో సేవ్ చేస్తాం. సో పూర్ణ జీమెయిల్ 1 2 3 అండ్ ఇక్కడ 1 2. ఇప్పుడు సబ్మిట్ నొక్కితే పాస్వర్డ్స్ డోంట్ మ్యాచ్ అని వస్తుంది, అందుకని షో సక్సెస్లోకి రాదు. ఓకే, అదే ఇక్కడ కూడా 1 2 3 అని క్లిక్ చేసి సబ్మిట్ నొక్కితే మొత్తం రిజల్ట్ అయిపోయింది, నాకు డేటా కూడా వచ్చి ఉంటుంది. బట్ నేను ఇక్కడ లాగ్ చేయట్లేదు కాబట్టి ఏం రావట్లేదు. ఓకే, సో ఏం చేద్దాం, లాగ్ కూడా చేద్దాం. సో ఇది రిజల్ట్ చేసేదానికన్నా ముందు ఇక్కడ వచ్చి ఇంతకుముందు మనం ఎలా లాగ్ చేసినా తెలుసు కదా మనకి. సో లాగ్ అని పెట్టి మనకు ఆల్రెడీ ఇక్కడ మన ఫామ్ డేటా ఉంది. ఓకే, సో ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ ఆబ్జెక్ట్ డాట్ ఫ్రమ్ ఎంట్రీస్, దీని లోపల నేను ఆ ఫామ్ డేటా డాట్ ఎంట్రీస్ ఈ మెథడ్ని కాల్ చేయాలి. సో సేవ్ చేశానంటే అండ్ ఇక్కడ ఇది ఓపెన్ చేశానంటే ఫస్ట్ థింగ్ పూర్ణ అండ్ జీమెయిల్ 1 2 3 4 అండ్ ఇక్కడ కూడా 1 2 3 4. సో సబ్మిట్ క్లిక్ చేస్తే మొత్తం వచ్చింది అండ్ నాకు ఈ ఆబ్జెక్ట్ కూడా వచ్చింది. దీన్ని మనం బేసిక్గా అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్కి పంపిస్తాం. ఓకే, అది డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో సక్సెస్ఫుల్గా మనం ఫామ్ ఈవెంట్స్ అన్నీ చూసాం. సో మనం ఎలా ఒక ఫామ్ని సెలెక్ట్ చేయాలి, ఈ స్టైల్స్ ఎలా చేంజ్ చేయాలి, వ్యాలిడేషన్ ఎలా జావా స్క్రిప్ట్ యూస్ చేసి రాయాలి, ఇవంతా మనం చూసాం. ఓకే, అయినో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా, చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు ఇన్ఫ్యాక్ట్. బట్ మీరు జాగ్రత్తగా చూసి నేను చెప్పింది స్టెప్ బై స్టెప్, నేను ఎప్పుడు కానీ ఏ వీడియో కానీ లీనియర్ వేలో వెళ్తా. ఎందుకంటే మీకు ఒకేసారి అటు ఇటు ఏదంటే చెప్పేసానంటే మీకు అర్థం కాదు. సో అందుకే నేను స్టెప్ బై స్టెప్ లీనియర్ వేలో వెళ్తా. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సో వీడియో మళ్ళీ అర్థం కాకుండా అంటే ఫస్ట్ నుంచి పెట్టుకొని నేను ఏదైతే చేస్తానో స్టెప్ బై స్టెప్, ఇప్పుడు 10 మినిట్స్ చూడండి. 10 మినిట్స్ చూసి ఆ 10 మినిట్స్లో నేను ఏదైతే చేశానో అది చూడకుండా మీరు చేయండి. అండ్ నెక్స్ట్ 10 మినిట్స్ చూడండి, మళ్ళీ అది చేయండి. నెక్స్ట్ 10 మినిట్స్ చూడండి, అది చేయండి. ఒకేసారి మొత్తం చూసి ప్రాక్టీస్ చేసేదానికన్నా బిట్స్గా చూసి చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది అసలు ఏమవుతుంది, మనం ఇది రాసినప్పుడు ఎలా వర్క్ అవుతుంది అని. ఓకే, సో దీన్ని ఇంకా మీరు కావాలంటే ఫర్దర్గా ఎలా అన్నా మోడిఫై చేసుకోవచ్చు. సో ఈ మాత్రం చాలు. సో మనం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా కావాలంటే వెళ్దాం. ఓకే, అండ్ ఈ కోడ్ కూడా నేను మొత్తం మన వాట్సాప్ కమ్యూనిటీలో పెడతాను. అండ్ ఆ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఉంటుంది. సో వెళ్ళి జాయిన్ అయ్యి వాటిని డౌన్లోడ్ చేసుకోండి. సో అంతే ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్లో. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో పేరు గుర్తుందిగా, పూర్ణచంద్ర బండారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.